అన్నీ మాటలే. ఓలేటి శశికళ గారు రాసిన పత్యపు మాటలు అనే ఈ కథ నా మనసుకి చాలా బాగా నచ్చిందండి. అందుకే మీ అందరికీ వినిపిద్దామని. నేపథ్యం ఒక హాస్పిటల్లో. పెద్దనాన్నగారు, నాన్నని నిన్ననే అపోలోలో జాయిన్ చేశాను. 4 రోజులుగా జ్వరం తగ్గలేదండి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఛాన్స్ తీసుకోలేక వెంటనే అపోలోకి తీసుకొచ్చేసాను. ర్యాపిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్. నిన్ననే రెమ్డెసివిర్ కూడా మొదలుపెట్టారు. ఫ్రెండ్ ఒకడు పెద్ద రికమెండేషన్ మీద రూమ్ ఇప్పించాడు. పాఠం అప్పచెప్పినట్టు చెప్పేశాడు ఋషి. ఆయనంటే కొంత భయం ఉన్నా కొంత తండ్రి గురించిన ఆందోళన ఉంది పాపం ఆ పిల్లాడిలో. అటువైపు నుంచి, అవునా, ఎలా ఉన్నాడురా వాడు అని అడిగారు సత్యమూర్తి గారు. ఇదిగోండి, ఆయనకే ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడండి నాన్నగారు పెద్ద నాన్నగారితో. తండ్రి చేతికి ఇచ్చాడు ఫోన్ ఋషి. అన్నయ్య అంటూ నీరసంగా పలకరించాడు సూర్యం. అంతే, ఇక చూసుకోండి ఆ మాటలు. జాగ్రత్త రోయ్, అసలే రోజులేం బాలేవు. మన కుటుంబంలోనే ఇప్పటికీ డజన్ కేసులు, 4 పోయారు. మా చుట్టుపక్కల అపార్ట్మెంట్లలో రోజుకో 2-3 కేసులు వస్తూనే ఉన్నాయిరా. ఈ సెకండ్ వేవ్ జనాల్ని ఊడ్చిపెట్టేస్తుంది రోయ్. ఇంట్లో ఏ కషాయాలో తాగి ఉండకుండా ఆ విధవ ఆసుపత్రికి ఎందుకు పోయావు? ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళు సగం మంది తిరిగి రావడం లేదట తెలుసా? పైగా 3,000 రూపాయల మందు 30,000కి అమ్ముతున్నారట. అయినా కుర్ర విధవ నీతో ఉండడం ఏమిట్రా? మొన్న మా రాజారావు కొడుకు ఏం చేశాడో తెలుసా? తల్లికి తండ్రికి కోవిడ్ వచ్చిందని పరిగెట్టుకొని దగ్గరికి వస్తే వాడికి ఆ మహమ్మారి అంటుకుంది. మొత్తం కుటుంబం అంతా బలైపోయారు అంటూ బెదరగొట్టేస్తున్న అన్నగారి భయభ్రాంత జనిత వాక్కులకు అప్పటికే సూర్యం భయంతో నిలువెల్లా వణికిపోతున్నాడు. ప్రాణం తీసే మాట అంటే ఇదే కదండి. పాపం సూర్యం స్వాభావికంగా తన కుటుంబంలో అందరికన్నా పిరికివాడు, అర్భకుడు. దానికి తోడు మరలా ఇప్పుడు ఈ కోవిడ్ తగులుకుంది. ఇదంతా గమనించిన సత్యవతమ్మ గబుక్కున భర్త చేతిలోంచి ఫోన్ లాక్కుంది. వెంటనే మరిదితో, నాయన సూర్యం, నేను మీ పెద్ద వదిన్ని, అందో లేదో భోరుమన్నాడు మరిది. వదిన, అంతా అయిపోయింది. పిల్లల్ని సీతని దిక్కులేని వాళ్ళని చేసిపోతున్నాను. వాళ్ళకు పెళ్ళిళ్ళు పుణ్యకారాలన్నీ ఇక నీపైనే నీదే బాధ్యత వదిన అంటూ ఏవేవో అనేస్తున్నాడు సూర్యం. ఇక ప్రాణం పోసే మాటలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి. నీ మొహం, నీకేమీ అవ్వదు. 2 రోజుల్లో లక్షణంగా ఇంటికి వచ్చేస్తావు. పోనీ నన్ను రమ్మంటావా? అంత భయంగా ఉంటే సూరి, నీకు ఒకటి చెప్పనా? ఎడిద సుబ్బారాయుడు గారు రాసిన నీ జాతక ప్రకారం నీకు 98 ఏళ్ళ ఆయుర్దాయం ఉంది బాబు. ఇప్పటి వరకు ఆయన చెప్పింది సహస్రాంశమైనా తప్పలేదు. చిన్నప్పుడు అంత భయంకరమైన మశూచికమే నిన్ను ఏమీ చేయలేదు. ఈ కోవిడ్ ఎంతయ్యా? నువ్వు నిరంతరం చేసుకునే మహాసౌరజపం, ప్రాణాయామం ఇవన్నీ ఉత్తినే పోవు. ఆ మహమ్మారిని ఇట్టే తరిమేస్తాయి తెలుసా? ధైర్యంగా ఉండు. నాకు సీతకు మానస సరోవరం చూపిస్తానన్నావు, మాట నిలబెట్టుకోవాలి మరి. విన్నావా? కనుక వెర్రి ఆలోచనలు మాని హాయిగా వైద్యం చేయించుకుంటూ బలంగా తింటూ భగవద్ధ్యానం చేసుకో. శుభ్రంగా నయమైపోతుంది. అన్నయ్య చేత 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో వేయిస్తాను, అందాక ఉంచు. అవసరమైతే అందరం నీతో ఉన్నాం, సరేనా నాన్న? అలా అంటున్న వదిన గారి సాంత్వన వచనాలతో సగం రోగం తగ్గినట్టయింది సూర్యానికి. వదిన, ఇందాక అన్నయ్య తెగ భయపెట్టేశాడనుకో అన్నాడు నీరసంగా. విన్నానయ్యా, అలాగేనా మాట్లాడేది అని చెప్పేసి ఆవిడ ఈ మరిదికి ధైర్యం నురిపోసింది. పక్క నవ్వాడు సూర్యం. అమ్మ మాట్లాడిన తిరిగి అంతే, అదేం చిత్రమో కానీ 2 రోజుల్లోనే పూర్తిగా కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదండి కథ. అన్నీ మాటలే, కానీ కొన్ని ప్రాణం తీసేవి, కొన్ని ప్రాణం పోసేవి.